పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నాడు. నిన్నటి వరకు బిక్కుబిక్కుమని కూర్చున్నాడు. సంక్రాంతి రేసులో ఎంతమందితో పోటీ పడాల్సి వస్తుందోనని కంగారు పడిపోయాడు. కానీ స్టార్ హీరోలందరూ ఒక్కొక్కరు సంక్రాంతి బరిలోంచి తప్పుకోవడంతో నాయక్ ఒక్కడే మొనగాడిలా దూసుకొస్తున్నాడు. ఏ ముహూర్తాన రచ్చ సినిమా రిలీజ్ అయిందో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అంతా మంచి జరుగుతోంది. సూపర్ హిట్ మూవీ రచ్చ తర్వాత వినాయక్ డైరెక్షన్ లో నాయక్ సినిమాతో వస్తున్నాడు. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇదే సంక్రాంతికి చాలా మంది హీరోలు రావాలి అనుకున్నా కుదరట్లేదు. ఫైనల్ గా నాయక్ ఒకడే సంక్రాంతి బరిలో నిలిచాడు. కలయో నిజమో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో చారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో చావన సంధ్యలు రంగరిస్తా కన్నులతో. స్టార్ హీరోలు చాలా మంది సంక్రాంతి నాడు తమ సినిమాలన్నీ రిలీజ్ చేయాలని కలలు కన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాద్షాగా రావాలి అనుకున్నాడు. అలాగే ప్రభాస్ మిర్చితో, వెంకటేష్ షాడో సినిమాతో సినిమా పండగ తీసుకొస్తారని అభిమానులు ఎదురు చూశారు. అయితే వీటిలో ఒక్కటి కూడా సంక్రాంతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. షూటింగ్ అనుకున్న టైంకి పూర్తి కాక సంక్రాంతి రేస్లోంచి అన్ని తప్పుకున్నాయి. దీంతో రామ్ చరణ్ పంట పండింది. ఎలాంటి కాంపిటీషన్ లేకుండా నాయక్ గా దూసుకొస్తున్నాడు. కొరికే సొగసిరికే చాంగుబళ ఓ చంద్రకళ 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 నిదురను నరికే నిగనిగకే చాంగుబళ. రామ్ చరణ్ వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ నాయక్ కావడంతో మెగా ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. నాయక్ ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో, సినిమాను జనవరి 9న రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో సోలోగా వస్తూ రికార్డులపై ఇప్పటి నుంచే కన్నేశాడు నాయక్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే Baby, oh you're so sexy, baby, you're running the galaxy, baby, నా హార్ట్లో